ఆదాని పరంపూజ్య సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నల్గొండ జిల్లా రామన్నపేటలో కక్కిరేణి ఎలక్ట్రీషియన్స్ను ఉద్యోగం నుండి తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. ఉపసంహరించుకోవాలి. నజీర్ పాషాకి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను ఉపసంహరించుకోవాలి. నజీర్ పాషాకి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను కాపాడాలి. ఉద్యోగుల భద్రతను కాపాడాలి. ఉద్యోగుల భద్రతను కాపాడాలి. ఉద్యోగ 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 భద్రతను కార్మిక ఉద్యోగుల ఐక్యత. కార్మిక ఉద్యోగుల ఐక్యత. గేటుకు శాశ్వతంగా వెల్డింగ్ చేసి దీన్ని తాళం గీలం ఎంటర్ కానీయం. ఆ పక్క నుంచి అట్నుంచి ఇటు నుంచి పోయినా కూడా ఎంటర్ కానీయం. ఎందుకంటే మా రక్తంతో మా స్వేదంతో నిర్మాణమైనటువంటి సోలార్ ఇది. ఈ సోలార్లో పనిచేసేటువంటి మమ్మల్ని మీరు ఎట్లా ఎలగొడతారు? మమ్మల్ని ఎలగొట్టడం అని అంటే మీరు కూడా వెళ్ళిపోవాలి. మీరు మొత్తం బ్రేక్ చేసుకోండి, సంస్థను మూసేయండి, సోలార్ను ఆపేసేయండి, మేము వెళ్ళిపోతాం. కానీ మీరు మమ్మల్ని తొలగించి సోలార్ నడుపుకుంటామని అంటే ఒక్క ప్లేటును కూడా పనిచేయనీయం. అందుకని మీ మేనేజ్మెంట్కి చెప్పండి, ఇదేదో 30 మందికి సంబంధించిన సమస్య కాదు ఇది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం గ్రామాల ప్రజలకు సంబంధించిన సమస్య. మీరు వీళ్ళని తొలగించి చూడండి, 3000 మందికి ఇక్కడ కూడగొడతాం. నీ గౌతమ్ అదాని అతని బలపరిచే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూడా పోరాడతాం. అందుకని ఖబర్దార్ అనే విషయం చెప్పడం కోసమే మాట్లాడినాం. ఈ గేటుకు శాశ్వతంగా